ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగినర్స్ కిచెన్. ఈరోజు మనం సూపర్ టేస్టీ అండ్ యమ్మీ బ్రెడ్ టోస్ట్ని ఎలా చేసుకుందామో ఈజీగా నేర్చేసుకుందాం. అస్సలు వంట రాని వాళ్ళు కూడా, ఫస్ట్ టైం కిచెన్లోకి వచ్చిన వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. అస్సలు బయట ఇంగ్రీడియంట్స్ ఏం అక్కర్లేదు, జస్ట్ ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే వెరీ సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చెప్తాను. జస్ట్ బ్రెడ్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ నేను వచ్చేసి 2 బ్రెడ్ స్లైసెస్కి మాత్రమే చేస్తున్నాను, ఎందుకంటే ఒకళ్ళకి సరిపోతుంది. ఇక్కడ నేను 1 హోల్ ఎగ్ తీసుకున్నాను. వైట్ని ఎల్లోని సపరేట్ చేయకుండా మొత్తం కంప్లీట్ ఎగ్ తీసుకోండి, అప్పుడు మాత్రమే టేస్ట్గా బాగుంటుంది అనమాట. ఎగ్ని ఎప్పుడన్నా బీట్ చేసుకునేటప్పుడు ఇలా ఫోర్క్ని యూస్ చేయండి. ఫోర్క్ యూస్ చేస్తే బాగా ఈజీగా మిక్స్ అవుతుంది అనమాట. స్పూన్తో మనకి బ్రేక్ అవ్వదు, ఎల్లో చాలాసేపు పడుతుంది. సో ఫోర్క్తో ఇలా ఈజీగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. మొత్తం ఫస్ట్ ఎగ్ బీట్ చేసేసుకున్నాక ఇక్కడ వచ్చేసి నేను 1/2 టీ గ్లాస్ ఆఫ్ మిల్క్ యూస్ చేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఇది 2 బ్రెడ్ స్లైసెస్కి కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే క్వాంటిటీస్ రైస్ చేసుకోవచ్చు, డబల్ చేసుకోవచ్చు. ఎగ్ ఇంకా మిల్క్ బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఫోర్క్తో ఫాస్ట్గా మిక్స్ చేస్తే ఈజీగా అయిపోతుంది. స్పూన్తో అయితే కష్టం అవుతుంది, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. సో ఇలా మిక్స్ చేసుకున్న దానిలోకి 1 స్పూన్ ఆఫ్ షుగర్ వేసుకుంటున్నాను. నేనైతే నా స్వీట్నెస్ ఇది సరిపోతుంది. మీరు ఇంకా స్వీట్ తింటారా అనుకుంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తింటాను అనుకుంటే తక్కువ వేసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి బ్రౌన్ షుగర్ తీసుకుంటున్నాను. నేను బ్రౌన్ షుగర్ ఎందుకు యూస్ చేస్తానంటే అంత స్వీట్నెస్ ఉండదు, అంత క్యాలరీస్ ఎక్కువ ఉండవు అనమాట. అందుకనే వైట్ షుగర్తో కంపేర్ చేసి బ్రౌన్ షుగర్ కొంచెం మంచిది అంటారు కాబట్టి యూస్ చేస్తున్నాను. బెల్లం వేసుకుంటే అంత టేస్ట్ రాదు, సో మీరు షుగరే ప్రిఫర్ చేయండి. మీరు ఇందులోకి కావాలనుకుంటే వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోవచ్చు, ఎలాచీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను ఇంట్లో ఉండే వాటితోనే చెప్తున్నాను కాబట్టి జస్ట్ ఈ 3 ఇంగ్రీడియంట్స్ సరిపోతుంది అనమాట. ఇలా బాగా షుగర్ కరిగే వరకు బీట్ చేసుకోండి. నాది వచ్చేసి కొంచెం పౌడర్ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు వచ్చేసి బ్రెడ్ని ఒకదాన్ని ఇలా డిప్ చేసుకోండి. ముందు చెప్పడం మర్చిపోయాను, మనం ఫస్ట్ ఈ మిక్చర్ని వెడల్పాటి గిన్నెలో తీసుకుంటే బ్రెడ్ బాగా ఈజీగా డిప్ అవుతుంది. ఇలా బాగా డిప్ చేసుకొని 2 సైడ్లు ఫ్లిప్ చేసుకొని, అది కొంచెం ఎక్కువ నానిపోతే విరిగిపోతుంది. అలా కాకుండా జస్ట్ అంటనట్టు ఉంచుకొని ఇప్పుడు ఒక పాన్లో నేనైతే బటర్ యూస్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఘీ అయినా యూస్ చేసుకోవచ్చు, ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు, మీ ఇష్టం, ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం బటర్ని ఇలా అప్లై చేసుకొని బ్రెడ్ని మనం డీప్ ఫ్రై చేయనక్కర్లేదు, జస్ట్ షాలో ఫ్రై అంటే జస్ట్ కొంచెమే ఆయిల్ కానీ ఘీ కానీ బటర్ కానీ ఏదైనా జస్ట్ కొంచెమే వేసి దాన్ని మనం రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా ఇలా తీసుకొని బ్రెడ్ని జాగ్రత్తగా అంటే ఆ బౌల్తో సహా తీసుకురండి, అప్పుడు ఈజీగా ఉంటుంది, కింద పడిపోయి విరిగిపోకుండా. దాని 2 వైపులా మంచిగా కాల్చుకోవాలి, తిప్పుకుంటూ కాల్చుకోండి. మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ కానీ బటర్ కానీ ఏమి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఫస్ట్ యాడ్ చేశారు కదా, అదే సరిపోతుంది. చూసారా, ఇక్కడ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కాల్చుకుంటే సరిపోతుంది. మధ్యలో ఇలా ఫోర్క్తో ఇలా హోల్స్ పెట్టుకోండి, సో దట్ లోపల కూడా కుక్ అవుతుంది. లేకపోతే ఎగ్ కదా, మళ్ళీ పచ్చిగా ఉంటే స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది. అంతే, ఎంతో ఈజీగా టేస్టీగా అయిపోయే ఈ బ్రెడ్ టోస్ట్ ఎంతో ఈజీగా అంటే లైక్ చిటికలో చేసేసుకోవచ్చు అనమాట. రెడీ. మీరు ఇలాగే తినవచ్చు, లేదంటే మీరు కావాలి అనుకుంటే దానిపైన హనీ ఉంటే హనీ అయినా వేసుకోవచ్చు, అది ఆప్షనల్, మన ఇష్టం అనమాట. ఎలా అయినా తినవచ్చు. చాలా స్మూత్గా, చాలా ఫ్లఫీగా, చాలా ఈజీగా అయిపోతుంది. రోజు ఒకేలా కాకుండా ఇలా వెరైటీగా ట్రై చేయండి, ఎంతో బాగుంటుంది. రెసిపీ నచ్చిందా లేదా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్, బాయ్ బాయ్.